తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నారట. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. ఎన్నికలు అన్ని వారం రోజుల్లో ముగిస్తే కలిగే లాభనష్టాలేంటని సీఎం బేరీజు వేస్తున్నారట. ఇంతకు లోకల్ బాడీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనా? దీనివల్ల కాంగ్రెస్ కు లాభమేమైనా ఉంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించనున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఒకేసారి జరపడం ద్వారా లబ్ధి పొందాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారట. అధికారంలోకొచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇంకా రాష్ట్రంలో పాలనపై కాంగ్రెస్కు పూర్తిగా పట్టు చిక్కలేదు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను ఏకం చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీఆర్ఎస్ను స్థానిక సంస్థల నుంచి తరిమివేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంబంధించి కసరత్తు కూడా పూర్తయింది. ఏ క్షణాన్నైనా ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. అయితే రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కొచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 4-5 రోజుల వ్యవధిలోనే ఎన్నికలన్నీ నిర్వహించడం ద్వారా ఎలక్షన్ కోడ్ను తప్పించుకోవచ్చు. అంతేకాకుండా మిగిలిన 3 ఏళ్లు పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ నిరుద్యోగులు కూడా చాలా మంది స్థానిక ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరినీ సంతృప్తి పరచాలంటే ఎన్నికలను తక్షణమే నిర్వహించడమే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అయితే రూరల్, అర్బన్, లోకల్ బాడీస్ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందోనని లెక్కలు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 20 నెలలుగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. మండల, జిల్లా పరిషత్తులు సైతం 16 నెలలుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. జనవరి 27 నుంచి రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీల పాలనా పగ్గాలు కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లాయి. వీటన్నింటికీ ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో వేటిని ముందు నిర్వహించాలి, వేటిని తర్వాత నిర్వహించాలనే విషయాలపై లోతుగా కసరత్తు చేస్తున్నారట. ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల పార్టీకి లాభమా, నష్టమా అన్న కోణంలో ఆయన లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మంత్రులతో జరిగిన సమావేశంలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. విడివిడిగా ఎన్నికలు పెట్టడం వల్ల సమయం వృధా అవడంతో పాటు ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయానికొచ్చారు. అయితే ఇలా 4-5 రోజుల్లో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులను పురమాయించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎన్నికలను 3 దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియ ముగియడానికి 21 రోజుల సమయం పడుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల ప్రకటన వరకు 3 వారాల సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఫలితాల ప్రకటన ఉంటుంది కాబట్టి పంచాయతీల ఎన్నిక నిర్వహించడం సులభమే అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటించకుండా హోల్డ్లో పెట్టాలని, ఆ తర్వాత 2 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి అన్ని ఫలితాలను ఒకే రోజు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇలా నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను అధికారులు ప్రస్తుతం అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు, ముఖ్యంగా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల క్యాలెండర్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారట. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రణాళికగా ఉంది. వెంటనే ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం కలిసి వస్తుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మేరకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులందరూ సమిష్టిగా ఎన్నికల నిర్వహణపై దృష్టి పెడితే అనుకున్న తీరులో పని పూర్తి చేయొచ్చని సీనియర్ ఐఏఎస్లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా నిర్వహించడానికి ఎంత సమయం పడుతుందో అధికారులు లెక్కలు వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. అయితే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కలిగితేనే ఈ ఎన్నికల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఆ బిల్లుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో వేచి చూడాలి.